అంటావు నేను మిస్ అవుతుందంట చాలా. సరే ఒక్క మాట దయచేసి శ్రీవర్షి నీకు చెప్పేదల్లా ఒకటే, నన్ను ప్రేమించమైనా పర్లే, పెళ్లి చేసుకో. ఇప్పుడు అంతా అయిపోయింది, అంతా అయిపోయింది. ఇప్పుడు అడ్జస్ట్ అయిపోతా, అయిపోయిన పర్లేదు అడ్జస్ట్ అవుతా. అంటే ఈ రోజు కామనే కదా ట్రూ లవ్ అనేది, ట్రూ లవ్ అనేది. అవును ట్రూ లవ్. అవును ప్రేమించినోడికి ఏమైతే ఏముంది, తిరిగిన అంటే నువ్వు జాలి చూపిస్తున్నావు. ఇప్పుడు అగోరికి ముళ్ళు లేదు నీకుంది అని నీ దగ్గరికి అబద్ధం ఇదే అబద్ధం. నువ్వు రాంగు తప్పు. శ్రీవర్షిని మీద నువ్వు జాలి చూపిస్తున్నావు. ఇప్పుడు జాలి చూపిట్లే, ప్రేమిస్తున్నా. నేను ప్రేమిస్తాను. ఆ ప్రేమ ఎందుకు సింపతితోనా? కాదు, అక్కడ అగోరికి ముళ్ళు లేదని నీకుందా? కాదు నేను ముందు నుంచే అగోరి కంటే ముందే ప్రేమిస్తున్నా. కానీ నా ప్రేమ అమ్మాయి నన్ను యాక్సెప్ట్ చేయరు, నన్ను అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకోవాలి. నా దగ్గర పరిస్థితి బాలేదు కదా. ఇప్పుడు కన్నా అయింది ఏదో అయింది, పొరుగు అంతా పోయింది కదా. నా కాడ రమ్మనం, పెళ్లి చేసుకుంటా. అగోరితో ఏమైనా పర్లే, అగోరితో నీకు శోభనం అయినా పర్లే, పెళ్లి అయినా పర్లే, పిల్లలు ఉన్నా పర్లే, అడ్జస్ట్ అయిపోతా. ఈ రోజుల్లో సర్దుకుపోవడమే ప్రేమ. అవును కదా, అంతే కదా. కాబట్టి దయచేసి పెళ్లి చేసుకుంటావు, పెళ్లి చేసుకున్న తర్వాత ఏం చేస్తావు? ఏం చేస్తాం, ఇంకా యథావిధిగానే పెళ్లి చేసుకుంటాం, ముద్దులు ఆడతాం, రాత్రి ఏంటంటే దుప్పటి సాపుకుంటాం. అవును, భార్య భర్తలు ఒక దగ్గర అతుక్కుంటారు, అవును, బట్టలు కూడా ఉండలేకపోయినా పర్లే. దేనికి? నిద్రపోయేటప్పుడు చిరాకు ఉంటదని రిలాక్స్ ఏమైనా చేస్తాం. కాపురం చేయొచ్చు, అర్జున్ రెడ్డి సినిమా, యానిమల్స్ సినిమా, అట్ట చేస్తా చేస్తా. ఏంది ఇట్టంటే ఏమని అర్థం? ఇట్టంటే అర్థం వేరు, ఇట్టంటే అర్థం వేరు. ఇట్టంటే అంటే అతుక్కుంటా అర్థం. ఇట్టంటే చెప్తాయి, ఇట్ట అవ్వాలి, అందరూ ఇట్ట క్లోజ్ అవ్వాలి. దయచేసి శ్రీవర్షినికి ఈ వీడియో పంపించండి ప్లీజ్.